నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమేశ్వరుని యొక్క దివ్య నామాలను ఒక మంత్ర పద్ధతిలో సమకూర్చినటువంటి స్తోత్రము శివ అష్టోత్తర శతనామ స్తోత్రము. దీని యొక్క దివ్యత్వం పురాణముల యందు వర్ణించబడుతున్నది. పైగా నామాల యొక్క అర్థం తెలిసి ఒక్కసారి పలికినప్పటికి కూడా అమోఘమైన ఫలితం లభిస్తుంది కనుక అర్థజ్ఞానముతో అర్థస్ఫురణతో నామార్చన చేయాలి అని పెద్దలు నిర్దేశిస్తున్నారు కనుక శివుని యొక్క అష్టోత్తర శతనామములు అనగా 108 నామాల యొక్క అర్థాన్ని చెప్పుకొని ధన్యులమవుదాం. ఇది ఒక మంత్రము. ఈ మంత్రాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడు వ్యాసదేవుడు. స్కాంద పురాణంలో శాంకర సంహితలో శివరహస్య ఖండంలోనిది ఈ దివ్యమైనటువంటి 108 నామాలు. ఇవి లోకంలో ప్రసిద్ధిగా శివపూజలో వాడబడుతూ ఉంటాయి. కానీ దీని యొక్క మహిమ స్కాంద పురాణంలో చెప్పబడుతుంది. ఇది గౌరీనారాయణ సంవాద రూపము అని చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి శివుని పతిగా వరించి ఆయనలో అర్ధనారీశ్వరత్వం పొందడానికి తపస్సు చేస్తున్నది. ఆ సమయంలో ఆ తపస్సు ఎప్పటికి ఫలిస్తుందా అనేటువంటి ఒక తపన బయలుదేరింది తల్లికి. ఎన్నో ఏళ్ళు తపస్సు చేసింది, అయినప్పటికి కూడా ఇంకా సిద్ధి లభించడం లేదు. ఆ స్థితిలో నారాయణుడు ఆ తపోభూమికి వచ్చాడు. తనకి సోదరుడైనటువంటి ఆ నారాయణ్ణి నమస్కరించి ఆ తల్లి అడిగిందిట, శరీరార్థమహం శంభోర్ ఏన ప్రాప్స్యామి కేశవ తదిదానీం మమాచక్ష్వా స్తోత్రం శీఘ్ర ఫలప్రదం. శివుని అనుగ్రహం తొందరగా లభించడానికై ఏది మార్గం ఉన్నదో దాన్ని ఉపదేశించమని అడిగితే ఆ నారాయణుడు చెప్తున్నాడు. ఎందుకంటే శివతత్వానికి గురువు నారాయణుడే. అందుకు శివభక్తులకు నారాయణుడు గురుస్థానంలో పూజింపబడుతూ ఉంటాడు. అలాగే విష్ణు భక్తులకు శివుడు గురుస్థానంలో ఉంటాడు. అదొక విషయం కూడా స్మరించుకోవాలి. నారాయణుడు అమ్మవారితో చెప్తున్న మాట, అస్తి గుహ్యతమం గౌరీ నామ్నాం అష్టోత్తరం శతం శంభోరహం ప్రవక్ష్యామి పఠతాం శీఘ్రకామదం. ఆ 108 నామాలతో కూడిన ఒక విద్య ఉన్నది. ఆ విద్య నీకు ఉపదేశిస్తాను, ఇది శీఘ్రముగా శివుని అనుగ్రహాన్ని పొందిస్తున్నది అని చెప్పారు. అటువంటి అష్టోత్తర శతనామాన్ని మనం చెప్పుకోబోతున్నాం. దీని మహిమ గురించి చెప్తూ మనకి నారాయణుడు స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏతదష్టోత్తరం నామ్నాం శతమామ్నాయ సంమితం శంకరస్య ప్రియా గౌరీ జప్త్వా శంభు ప్రసాదదం. ఈ 108 నామములు వేదముల నుంచి స్వీకరించినవి అని చెప్పారు. శృతులయందు చెప్పబడ్డ పరమేశ్వరుడు యొక్క దివ్యనామములు 108 ఏర్చి కూర్చున్నటువంటి స్తోత్రం ఇది. ఇది శంకరునికి అత్యంత ప్రియమైనది. అయితే ఇది పఠించవలసిన పద్ధతి ఎలాగంటే, రోజు 3 పూటలా ఈ 108 నామాలు కానీ పఠించితే, అలా సంవత్సరం కానీ పఠించగలిగితే అద్భుతమైన ఫలితం లభిస్తున్నది అని ఎప్పుడైతే నారాయణుడు ఉపదేశించాడో అప్పుడు పార్వతీదేవి ఈ 108 నామాల్ని 3 పూటలా ఉపాసన చేసింది. దాని ఫలితంగా సంవత్సర కాలంలో శివ దర్శనము, శివునితో వివాహము లభించినది అని స్కాంద పురాణం చెప్తున్నటువంటి అంశం. అలాంటి దివ్యమైనటువంటి మంత్రరాశి పరంపరగా వ్యాసుని దయవల్ల మనకు లభించింది. దీని యొక్క మహిమ పఠించే వారిని ఉద్దేశించి వ్యాసుడు చెప్తున్నాడు. ఎస్ త్రిసంధ్యం పఠేన్నిత్యం నామ్నాం అష్టోత్తరం శతం శతరుద్ర త్రిరావృత్యా యత్ఫలం లభతే నరః తత్ఫలం ప్రాప్నుయా నిత్యం ఏకావృత్యా న సంశయః. 3 మార్లు రుద్రనమకం పఠిస్తే ఎంత ఫలితమో, ఒక్క మారు శివ అష్టోత్తర శతనామ స్తోత్రం పఠిస్తే అంత ఫలితము అని చెప్తున్నారు. అలాగా రోజుకి త్రిసంధ్యల్లో పఠించాలి. ఈ నామాలతో కానీ శివుని పూజించినట్లయితే వంశమంతా తరించుతున్నది అన్నారు. ఆ నామంతో పూజించేటప్పుడు బిల్వపత్రై ప్రశస్తైశ్చ పుష్పైశ్చ తులసీదళై తిలాక్షతేర్యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయ. మారేడు దళాలు, పుష్పములు, తులసీదళములు, అలాగే తిలాక్షతలు, నువ్వులు బియ్యము కలిపి ఆరాధించితే ఈ నామాలతో దివ్యమైన ఫలితం లభిస్తున్నది. అతడు జీవన్ముక్తుడవుతున్నాడు అని కూడా నారాయణుడు చెప్పినటువంటి మాట. ఇది మహాఫలమైనటువంటి అష్టోత్తర శతనామాల్ని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే ఒక్కొక్క మంత్రాన్ని పఠించేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకానికి ఆ మంత్ర రాశికి ఒక అనుబంధం ఉంటుంది. ఆ దేవతామూర్తిని ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానించిన వారికి ఒక అద్భుతమైన ఫలితం లభిస్తుంది. అలాగే శివ అష్టోత్తర శతనామాలకు ధ్యాన శ్లోకాన్ని కూడా శాస్త్రం చెప్తున్నది. ధవళ వపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగ వలయహారం భస్మ దిగ్ధాంగమీశం హరిణ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం
హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఈ ప్రక్రియని ప్రతివారు కూడా సాధన చేయవచ్చు. హృదయ కమలంలో చంద్రమండలాన్ని ధ్యానించాలి. అంటే తెల్లగా చల్లగా ఉన్నటువంటి చంద్రమండలం, ఆ చంద్రమండల మధ్యంలో పరమేశ్వరుడు కూర్చున్నాడు. ఆ కూర్చోవడం ఎలా కూర్చున్నాడంటే ధవళ వపుషం, తెల్లని శరీరకాంతితో ఉన్నాడు, నెలవంకని ధరించి ఉన్నాడు, భుజగభూషణుడు అంటే సర్పములను ఆభరణముగా ధరించినవాడు, భస్మరేఖలు ధరించి ఉన్నవాడు, చేతులు యందు హరిణ పరశుపాణం, లేడిని ఒక చేతితో గొడ్డలను మరొక చేతితో పట్టుకుని క్రింది 2 చేతులు వరద అభయహస్తములు ధరించినటువంటి పరమేశ్వరుని హృదయ కమలంలో ధ్యానించాలి. పార్వతీదేవి ధ్యానించేటప్పుడు ఒక్క పరమేశ్వరునే ధ్యానించింది. భక్తులమైన మనం ధ్యానించేటప్పుడు మాత్రం అమ్మవారితో ఉన్న ఈశ్వరుని ధ్యానిస్తూ ఈ నామాలు పఠించడం చాలా శ్రేష్టము. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత అని మొదలవుతున్నాయి నామాలు. మొదటి నామమే శివ. ఇది నమస్కారంలో శ్రీ శివాయ నమః అని చెప్పబడుతున్నది. శివ అనే నామానికి వ్యాఖ్యానిస్తేనే ఎంతో సమయం స్వీకరింపబడుతూ ఉంటుంది. అంత దివ్యమైన శక్తి శివనామంలో ఉన్నది. శివ అంటేనే మంగళస్వరూపుడు, శుద్ధస్వరూపుడు, శాంతస్వరూపుడు అని ప్రధానమైన అర్థం. నిఘంటువుల పరంగా శాంతము, శుద్ధము, శుభము, క్షేమము, మోక్షము ఈ 5 శివనామానుకున్న అర్థాలు. అందుకే శివుడంటేనే యశివో నామరూపాభ్యాం అని చెప్పినట్లుగా శుభము ఆయన స్వభావము, మంగళస్వరూపుడు. అదేవిధంగా శివ అనే మాటకి మాలిన్యరహితుడు అని అర్థం. సృష్టిలో జీవులందరికీ మాలిన్యం ఉంటుంది. ఆణవమలం, కార్మికమలం, మాయికమని 3 రకాల మాలిన్యాలు అందరికీ ఉంటాయట. ఆణవమలం అంటే జీవుడికి స్వతసిద్ధంగా ఉండే అజ్ఞానం. ఇక మాయికమలం అంటే మనస్సులో ఆలోచనలు, సంపర్కాలు వల్ల ఏర్పడే మాలిన్యం. ఇక కార్మికమలము అంటే కర్మల వచ్చే మాలిన్యం. ఈ 3 మాలిన్యాలు ఉంటే జీవుడు, ఈ 3 మాలిన్యాలు లేని శుద్ధమైన వాడు శివుడు. అందుకే శివనామ స్మరణ చేసేవారికి ఈ 3 మాలిన్యాలు తొలగి వాడు శుద్ధుడవుతున్నాడు. అందుకు శివశబ్దానికి మంగళం అనే అర్థంతో పాటు శుద్ధుడు అనే అర్థాన్ని స్వీకరించాం. ఇక 3వ అర్థం శాంతం. ఇది శివశబ్దానికి ఉన్నటువంటి మరొక అర్థం. అందుకే ప్రపంచోపశమం శాంతం శివం అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది ధ్యాన భూమికలో యోగులు పొందేటువంటి ఏ బ్రహ్మానందం ఏదైతే ఉందో దానికి శాంతం అని పేరు. శాంతి శాంతి శాంతి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపములు అణగినటువంటి స్థితికి శాంతం అని పేరు. ఆ శాంత స్థితిలో అనుభవానికి వచ్చేటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉందో అది శివం. కనుక శివం అంటే శాంతం అని అర్థం. శివం శాంతం జగన్నాథం అని నమస్కరిస్తాం మనం. నువ్వు 3వ అర్థాన్ని శాంతం అని చెప్పుకున్నాం. ఇక 4వ అర్థం తీస్తే సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత అని శాస్త్రం చెప్తున్నది. జగత్తు అంతా ఎవడు వశంలో ఉందో అదే శివం అని ఇక్కడ. అందుకే శివశబ్దాన్ని తిరగవేసి చెప్తే వశి అవుతున్నది. వశకాంతవు శివస్మృత అని. సర్వ జగత్తుని తన వశంలో పెట్టుకున్నవాడు శివుడు. అందుకే జగత్తు ఎవరి అధీనంలో ఉన్నదయ్యా అంటే శివుని అధీనంలో ఉన్నది. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని సామెత అనుకున్నది. అంటే అర్థం పిపీలకము, చీమ మొదలుగున బ్రహ్మ వరకు ప్రతి వారి కదలిక ఎవడి అధీనంలో ఉన్నాయో అతడే శివుడు. దీన్ని బట్టి శివుడు అంటేనే ఈశ్వరుడు అని తెలుస్తున్నది. అణువు మొదలు బ్రహ్మాండముల వరకు ప్రతిదీ ఎవరి అధీనంలో ఉన్నదో ఆ పరమేశ్వరుడే శివుడు. ఇది సర్వం వశీకృతం యస్మాత్ అని శివపురాణం చెప్తూ నిర్వచనం. అలాగే శివశబ్దానికి ఇచ్ఛాశక్తి కలిగిన పరమేశ్వరుడు అని అర్థం. సృష్టి చెయ్యకముందు కేవలం శుద్ధమైన పరమాత్మ ఉన్నాడు. ఆయన సృష్టి చేయాలని సంకల్పించట. ఆ సంకల్పం నుంచి ప్రపంచమంతా ఆవిర్భవించింది. అలాంటి ఇచ్ఛాశక్తి కలిగినప్పుడు పరమేశ్వరునికి శివుడని పేరు. దీన్ని బట్టి శివ అంటే ఇచ్ఛాశక్తి కలిగిన వాడు, సర్వ జగత్తుని యథేచ్ఛగా సృష్టించి నడిపించేటువంటి స్వతంత్రతాశక్తి కలవాడు. అందుకే స్వతంత్రత, ఇచ్ఛాశక్తి కలవాడైన పరమేశ్వరుని శివ అని పిలుస్తున్నాం. ఇన్ని నామాలు అన్నప్పుడు ఆ తత్వస్ఫురణ కలగాలి. అందుకే శివ అనగానే స్వామి నేను నీ అధీనంలో ఉన్నాను, నువ్వు శుద్ధమైన వాడువు, శుభమైన వాడు, శాంతమైన వాడువు, సర్వము నీ స్వతంత్రతలో ఉన్నాయి స్వామి అనే అర్థం మనకు స్ఫురించాలి శివనామం పలికినప్పుడు. అలాగే శరతే ప్రాణినో యత్ర స శివ అని మరొక అర్థం చెప్తున్నారు. అంటే సర్వ జగత్తు ఎవరి యందు పుట్టి ఎవరి యందు పెరిగి ఎవరి యందు లయమవుతోందో అదే శివం. అందుకే సర్వ జీవులు దేని యందు ఉన్నాయో అది శివం. అనగా శివ అనగా ఆధార శక్తి, ఇది మరొక అర్థం. అందుకు మనందరికి ఆధారమైన పరమేశ్వరుని శివనామంతో పలుకుతున్నాం. ఇది శివనామంలో ఉన్న అర్థశక్తులు. ఇక శివ అనే నామంలో ఉన్న మరొక విశేషం ఏమిటి అంటే షకార, ఇకార, ఉకార, వకారములు కలిసి శివ అయింది.
ఇందులో శకారము శివుని తెలియజేస్తూ ఉంటే ఇకారం అమ్మవారిని తెలియజేస్తే ఉకారము అక్కడ విష్ణువుని తెలియజేస్తున్నదన్నారు. ఈ విధంగా మొత్తం ఈ 4 కూడా హరిహరాత్మకమైన తత్వాన్ని, శివశక్త్యాత్మకమైన తత్వాన్ని తెలియజేస్తున్నదని మంత్రశాస్త్రవేత్తలు ఇచ్చిన వ్యాఖ్యానం. అందుకే శివ అనే నామంలో ఎంతో శక్తి దాగి ఉన్నది. ఎంత అర్థం చెప్పుకున్నా అర్థాన్ని మించిన పరమార్థం దాగి ఉన్న శక్తి శివనామంలో ఉంది గనక శివనామానికి నమస్కారం చేసుకుని అశేష కళ్యాణ గుణస్వరూపుడు శివుడు అనే భావాన్ని గ్రహించి తర్వాతి నామంలోకి ప్రవేశిస్తున్నాం. మహేశ్వర. ఇప్పుడు శివనామాన్ని చెప్పుకున్న తర్వాత ఈ నామంలోకి వస్తున్నాం. పైగా వేదముల యందు పరమేశ్వరుని తత్వం శివనామం ద్వారా ప్రతిపాదింపబడుతున్నది. పంచాక్షరీ మంత్రానికే ప్రధానమైనటువంటి ఈ నామం తర్వాత మహేశ్వర నామం చెప్పబడుతున్నది. శివశబ్దంలోనే సర్వజగత్తు ఆయన అధీనంలో ఉంది అని తెలుసుకున్నాం. జగత్తు ఎవరి అధీనంలో ఉందో వాణ్ణి ఈశ్వరుడు అంటారు. ఉపనిషత్తు చెప్తున్నది యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి. తనదైన శాసనశక్తులతో లోకాన్ని శాసిస్తున్నాడు గనక అని ఈశ్వరుడు అంటారు. మరి మహేశ్వరుడిని ఎందుకన్నారయ్యా అంటే త్వమీశ్వరాణాం పరమం మహేశ్వరం త్వం దేవతానాం పరమంచ దైవతం అని ఉపనిషత్తు కీర్తిస్తున్నది. దేవతల్లో నువ్వు దేవుడివి గనక, దేవతలకే దేవుడివి గనక మహాదేవుడు అన్నారు. ఈశ్వరులకే ఈశ్వరుడివి గనక నీకు మహేశ్వరుడు అన్నారు అన్నారు. ఈశ్వరుడు అంటే ప్రభువు, ఐశ్వర్యవంతుడు, ప్రభువు అని 2 అర్థాలు ఉన్నాయి. ఐశ్వర్యములన్నీ ఎవరి అధీనంలో ఉన్నాయో వాడు ఈశ్వరుడు. ఎవడు ఈ జగత్తునంతటి శాసించి పాలిస్తూ ఉన్నాడు వాడు ఈశ్వరుడు. ఇలాంటి ఈశ్వరులు అనేక మంది మన లోకంలో కనబడుతూ ఉంటారు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉన్నాడు. ఇంద్రుడు స్వర్గలోకానికి ఈశ్వరుడు, వరుణుడు వరుణలోకానికి ఈశ్వరుడు. అలా దిక్పాలకులందరూ వారి లోకాలకి ఈశ్వరుడు. అలాగే బ్రహ్మలోకానికి ఈశ్వరుడు. ఆ లోకం పరిధి దాటితే వాళ్ళ ఈశ్వరత్వం చెల్లదు, అదొకటి ఉన్నది బాధ. పైగా ఒకడిపైన మరొకడు ఈశ్వరుడు కనబడుతూ ఉంటాడు. కనుక ప్రతివారి ఈశ్వరత్వానికి కాల పరిమితి ఉంది, దేశ పరిమితి ఉన్నది. కానీ దేశకాల పరిమితులు లేని ఈశ్వరత్వం ఎవరి వద్ద ఉన్నదో, మునుపు చెప్పిన ఇంద్రాది ఈశ్వరులందరికీ ఎవడు ఈశ్వరుడో, ఎవడికి మరొక ఈశ్వరుడు లేడో అతన్ని మహేశ్వర అంటారు. అందుకే శివునికి మహేశ్వర అని చెప్పడంలోనే విశేషం అది. అంతే కదా, మహాన్ ఈశ్వర, గొప్పవాడు ఈశ్వరుడు, రెండూ కూడా. అందుకే ఆయన్ని మించిన ఈశ్వరుడు లేడు గనకనే త్వమీశ్వరాణాం పరమం మహేశ్వరం. అందుకే పరమేశ్వరుని ఈశ్వర శబ్దంతో స్తుతించడం పురాణాల్లో లోకంలో కూడా కనబడుతున్నది. ఈశ్వరుడు అంటే ప్రతివారికి స్ఫురించేది శివుడే సహజంగా. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాం.